హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 8 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? నన్ను వదిలిపెట్టండి, నిజం చెప్పినందుకు అరెస్ట్ చేస్తారా అంటూ గొడవకు దిగాడు రెస్టారెంట్ రిసెప్షనిస్ట్. కానీ పోలీసులు అతనికి సమాధానం చెప్పకుండా జీప్లో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకొని వెళ్లారు. మరికొద్దిసేపటికి ఏసీపీ ప్రతాప్ ఆ రిసార్ట్ దగ్గరకు వచ్చాడు. రిసార్ట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచాడు. తరుణ్, ప్రియా, హంసికల ఫోటోలను వాళ్లకు చూపించాడు. ఎవరైనా గుర్తుపడతారేమో అని అడిగాడు. తరుణ్ ప్రియలను ఒక కాటేజ్లోకి వెళుతూ ఉండగా చూసినట్లు కొందరు చెప్పారు. అలాగే వాళ్ళిద్దరూ రెస్టారెంట్కి వచ్చినట్లు కూడా ఒకరిద్దరు చెప్పారు. తరుణ్, ప్రియాలు ఉన్నారని చెబుతున్న కాటేజ్లోకి ప్రతాప్తో పాటు వెళ్లారు ఉదయ్, ప్రవళిక. ఆ గదిలో ఏ విధమైన వస్తువులు లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న కాటేజీలు తనిఖీ చేశారు. ఖాళీగా ఉన్న ఒక కాటేజీలో నేల మీద ఏవో రక్తపు మరకలు, చెరిపివేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ రూమ్లో ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. తరువాత ఏసీపీ ప్రతాప్ స్టేషన్లో ఉన్న సిఐ మురళికి కాల్ చేశాడు. ఇక్కడ ఒక గదిలో రక్తపు మరకలు ఉన్నాయి కాబట్టి హత్య ఈ రిసార్ట్లోనే జరిగినట్లు అనిపిస్తోంది. రిసార్ట్ మేనేజర్ను సరైన పద్ధతిలో విచారించండి. ఇక్కడ దర్యాప్తు పూర్తి చేసుకొని నేను మరో గంటలో స్టేషన్కు వస్తాను. ఈలోగా అతని చేత నిజం కక్కించండి. అదుపులోకి తీసుకున్న రిసార్ట్ వాచ్మెన్ని, ఇతర రిసార్ట్ సిబ్బందిని విడివిడిగా విచారిస్తే ఎవరో ఒకరు నిజం బయట పెడతారు అని ఆదేశించాడు ప్రతాప్. మరో అరగంట సేపు రిసార్ట్లో ఉన్న వాళ్ళందరి వివరాలు సేకరించారు. ఇంతలో తరుణ్కి కాపలాగా ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రతాప్కు కాల్ చేశాడు. సార్, పావుగంట క్రితం బురకా వేసుకున్న ఒక యువతి తరుణ్ ఉన్న గదిలోకి వెళ్ళింది. ఓ పావుగంట తరువాత బయటకు వచ్చింది. ఆమెను దాదాపు ఆపుదామనుకునే లోపే ఎవరో బైక్లో ఎక్కించుకొని వెళ్లారు అని చెప్పాడు అతను. ఆ బురకాలో బయటకు వెళ్ళింది తరుణ్ అయి ఉంటాడు. వెంటనే ఆ బైక్ ని ఫాలో చేయండి. అలాగే ఆ రూమ్లో ఎవరన్నా వెంటనే అదుపులోకి తీసుకోండి అని చెప్పాడు ప్రతాప్. తరువాత ఉదయ్ వంక తిరిగి ఆ తరుణ్ పారిపోయినట్లు ఉన్నాడు అని చెప్పాడు. ఇక ఏం చెప్పాలో తోచలేదు ఉదయ్కి. కేవలం తన మాట మీద నమ్మకంతోనే తరుణ్ని అరెస్టు చేయలేదు. ఇప్పుడు అతను తప్పించుకున్నాడు. ఉదయ్ వెంటనే ప్రతాప్ వంక తిరిగి, సారీ బాబాయ్, నా అంచనా తప్పైనట్లు ఉంది అన్నాడు. ప్రతాప్ ఓదార్పుగా ఉదయ్ భుజం తట్టి, మరీ కంగారు పడకు. బైక్లో వెళ్ళిన అతన్ని మన వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. వీధికి రెండు వైపులా మన వాళ్ళు మఫ్టీలో, కార్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను ఎక్కువ దూరం తప్పించుకోలేడు అన్నాడు. అంకుల్, గతంలో డ్రగ్స్ మాఫియా కేసులో ఉదయ్ ప్రతిభ చూశాం కదా. అతను మనుషుల్ని సరిగ్గా అంచనా వేయగలడు. కాబట్టి తరుణ్ నేరం చేసి ఉండడు అంది ప్రవళిక. ఇక్కడ విషయం అతను నేరం చేశాడా లేదా అన్నది కాదు. పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకోవడం అతని మీద అనుమానాన్ని పెంచుతుంది. అంత మూర్ఖంగా అతను తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేశాడో అర్థం కావడం లేదు అన్నాడు ప్రతాప్. తరుణ్ ఉన్న గదిలోకి వెళ్లిన కానిస్టేబుల్ ప్రతాప్కి కాల్ చేశాడు. సార్, మనం పొరబడ్డాం. ఆ తరుణ్ అనే అతను గదిలోనే ఉన్నాడు. అర్జెంటుగా ఉదయ్ గారితో మాట్లాడాలంటున్నాడు అతను. ఊపిరి వచ్చినట్లయింది ఉదయ్కి. ప్రతాప్ వెంటనే మొబైల్ని ఉదయ్కి అందించాడు. ఉదయ్ స్పీకర్ ఆన్ చేసి, చెప్పు తరుణ్, ఇప్పుడు నీ గదికి ఎవరొచ్చారు అని అడిగాడు. ఒక యువకుడు బురకా వేసుకుని వచ్చి నన్ను పారిపోమ్మని, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పాడు.
అతను ఎవరో కూడా నాకు తెలియదు. అడిగినా చెప్పలేదు. నీ శ్రేయోభిలాషిని అని మాత్రమే చెప్పాడు. కానీ నేను తప్పించుకోవడానికి అంగీకరించకపోవడంతో అతను వెళ్ళిపోయాడు. నేను నిన్ను వెంటనే కలవాలి. నీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి అన్నాడు తరుణ్. ఒక్క నిమిషం ఆగు తరుణ్ అని ఏం చేద్దాం అన్నట్లు ప్రతాప్ వంక చూశాడు ఉదయ్. ప్రతాప్ ఫోన్ అందుకొని, చూడండి మిస్టర్ తరుణ్, మీరు అలా ఒంటరిగా ఉండడం కంటే మాతో ఉండడం ఎంతో మంచిది. మీరు తప్పు చేయకపోతే పోలీసులకు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మా వాళ్లకు కాల్ చేసి చెబుతాను. మీరు వాళ్లతో ఇక్కడికి వచ్చేయండి. మీ మిత్రుడు ఉదయ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి డ్యూటీలో జాయిన్ కాబోతున్నాడు. మీ విషయంలో అతనికి ఏ విధమైన రిస్క్ ఉండకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పాడు. అలాగే సార్, నేను వాళ్లతో అక్కడికి వస్తాను. నా రిక్వెస్ట్ ఒక్కటే, మీకు దొరికిన మృతదేహం ప్రియది అని, నేను హంతకుడిని అని మీ పోలీసులు ముందుగానే ఒక నిర్ణయానికి వస్తే ఈ కేసు ముందుకు సాగదు. అందుకే నేను పోలీసులకు లొంగలేదు. కానీ నా మిత్రుడు ఉదయ్ని రిస్క్లో పెట్టడం ఇష్టం లేదు. అందుకే నేను మీ దగ్గరకు వస్తున్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు పూర్తిగా చెబుతాను అన్నాడు తరుణ్. ఏసీపీ ప్రతాప్ తరుణ్ ఉంటున్న వీధి చివర ఉన్న పోలీసు వాహనంలో ఉండే వారికి కాల్ చేశాడు. తరుణ్ని తీసుకుని రిసార్ట్ దగ్గరకు వెంటనే రమ్మని వాళ్లకు చెప్పాడు. మరో అరగంటకు వాళ్ళు తరుణ్ని తీసుకొని వచ్చారు. రిసార్ట్ ఆఫీస్ రూమ్లో ఉన్న ఏసీపీ ప్రతాప్ తరుణ్ని తన ఎదురుగా కూర్చోమన్నాడు. ఉదయ్ ప్రవళికలను మాత్రం అక్కడ ఉండమని మిగతా వారందరినీ బయటకు పంపించేశాడు. తరువాత తరుణ్తో మాట్లాడమన్నట్లుగా ఉదయ్కి సైగ చేశాడు. ప్రవళిక తన మొబైల్లోని వాయిస్ రికార్డర్ని ఆన్ చేయడం గమనించాడు ఉదయ్. అతను తన సీట్లో నుంచి లేచి తరుణ్ పక్కన కూర్చొని అతని భుజం మీద చెయ్యి వేశాడు. తరుణ్ ఉద్వేగం ఆపుకోలేక ఉదయ్ని గట్టిగా కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చేశాడు. ఉదయ్ అతని వీపు నిమురుతూ కాసేపు ఓదార్చాడు. ఓ 5 నిమిషాలకు తరుణ్ తేరుకొని జరిగిన సంఘటనలు చెప్పడం ప్రారంభించాడు. ఉదయ్, నీకు ఇదివరకే కొన్ని విషయాలు చెప్పాను. ప్రియ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమెను రిసార్ట్కి తీసుకొని వెళ్ళాను. ఆ రిసార్ట్కి నేను అంతకు ముందే హన్సికను తీసుకొని వచ్చినట్లు, మేమిద్దరం కలిసి తనకేదో హాని చేయబోతున్నట్లు ప్రియ ఊహించుకుంది. నాతో గొడవ పడింది. రిసార్ట్లో తనకు హన్సిక కనిపించినట్లు చెప్పింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో నాకు మెలకువ వచ్చి చూస్తే ప్రియ గదిలో లేదు. తన కోసం చుట్టుపక్కల వెతికి వచ్చేసరికి గదిలో కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. తన చేతికి రక్తపు మరకలు అంటి ఉండడం గమనించాను. ఏమైందని అడిగితే హన్సిక తనను కాపాడమని పిలిచింది అని చెప్పాడు. తను హన్సిక కోసం వెళ్ళానని, ఆమె పక్క కాటేజీలోకి వెళ్లడం చూశానని, అక్కడికి వెళితే ఆమె కనిపించలేదని చెప్పింది. తను చెప్పిన కాటేజీలోకి వెళ్లి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. ఒక గదిలో రక్తపు మరకలు తుడిచివేసిన ఆనవాళ్లు కనబడ్డాయి. ఏం జరిగిందో నా ఊహకు కూడా ఏమాత్రం అందలేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక మనిషిని హత్య చేసేంత క్రూరత్వం ప్రియలో లేదు. ప్రియను అనునయించి నెమ్మదిగా నిజం తెలుసుకోవాలని తిరిగి నేను ఉన్న కాటేజీలోకి వెళ్ళాను. అక్కడ ప్రియ లేదు. తనే హన్సికను చంపినట్లు ఒక స్లిప్ రాసిపెట్టి వెళ్ళింది. ఆ కాటేజీలో మరెవరిదైనా శవం చూసి ప్రియ తానే ఆ హత్య చేసినట్లు ఊహించుకొని ఉంటుంది. ఆ గదిలో ప్రియ వేలిముద్రలు పడి ఉంటాయి. తను అనవసరంగా చిక్కుల్లో పడుతుంది అని ఆలోచించాను. ప్రియ ఆ గదిలోకి వెళ్ళింది కాబట్టి ఆమె అడుగుల గుర్తులు, వేలిముద్రలు అక్కడ ఉంటాయని ఊహించాను. వాటిని తుడిచివేయడానికి వాచ్మెన్ సహాయం తీసుకోవాలనుకున్నాను. వాచ్మెన్ కోసం వెతికాను. అతను ఆ చుట్టుపక్కల కనబడలేదు. ఆ రిసార్ట్ చాలా పెద్దది. కాటేజెస్కి కాస్త దూరంగా చెట్ల మధ్యలో ఎవరో చలిమంట వేసుకొని ఉన్నట్లు కనిపించింది. వాచ్మెన్ అక్కడ ఉంటాడని ఆ ప్రదేశానికి వెళ్ళాను నేను. కాస్త దగ్గరకు వెళ్ళగానే అది చలిమంట కాదని,
ఏదో శవాన్ని పెట్రోల్ పోసి తగలబెడుతున్నారని గ్రహించాను. అక్కడ వాచ్మెన్తో పాటు రిసార్ట్ మేనేజర్ సందీప్, మరో 2 వ్యక్తులు ఉన్నారు. నా అలికిడిని గమనించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. సందీప్ నాతో మాట్లాడుతూ రిసార్ట్లో ఒక హత్య జరిగిందని, పోలీస్ కేసు అయితే తమ రిసార్ట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పాడు. శవాన్ని కాల్చి దూరంగా పడేయబోతున్నట్లు చెప్పాడు. విషయం బయటకు వస్తే ఆ నేరం నా మీద మోపుతానని కూడా హెచ్చరించాడు. ప్రియా కనబడడం లేదన్న విషయాన్ని వాళ్లకు చెప్పాను. శవాన్ని చూసిన భయంతో ఆమె పారిపోయి ఉంటుందని, కుదుట పడ్డాక ఫోన్ చేస్తుందని చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన దానికి తల ఊపి ఆ రిసార్ట్ నుండి బయటపడి నా స్నేహితుడి గదికి వెళ్ళాను. అక్కడి నుంచి నీకు కాల్ చేశానని చెప్పాడు తరుణ్. ఏం మాట్లాడాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. తను హత్య చేసి ఉండకపోతే ప్రియ అక్కడి నుండి వెందుకు వెళ్ళిపోయింది? ఒకవేళ తనే హత్య చేశానని పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో వెళ్ళిపోయిందా? వెళితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తరుణ్, నువ్వు ఉన్న గదిలోకి వచ్చిన ముసుగు వ్యక్తి ఎవరు? హఠాత్తుగా తరుణ్ని ప్రశ్నించాడు ఉదయ్. అతను ఎవరో నాకు తెలియదు. పోలీసులకు దొరికితే ప్రమాదమని, నన్ను పారిపోమ్మని సలహా ఇచ్చాడు. నేను అందుకు అంగీకరించలేదు. దాంతో అతను వెళ్ళిపోయాడు అని చెప్పాడు తరుణ్. కేసు రాను రాను జటిలమవుతున్నట్లు అనిపిస్తోంది అన్నాడు ఏసీపీ ప్రతాప్. ఇంతలో స్టేషన్ నుంచి సిఐ మురళి ఏసీపీ గారికి కాల్ చేశాడు. ఇప్పుడే ప్రియ మదర్ స్టేషన్కి వచ్చారు. అలాగే హన్సిక పేరెంట్స్ కూడా స్టేషన్కి వచ్చారు. పిల్లల గురించి వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పాడు. ముందు వాళ్ళ డిఎన్ఏలు సేకరించి డెడ్ బాడీ డిఎన్ఏతో పోల్చి చూడమన్నాను. వాళ్ళను స్టేషన్లోనే కూర్చోబెట్టు. కాసేపట్లో మేము అక్కడికి వస్తాం అన్నాడు ప్రతాప్. తరువాత అతను తరుణ్ వంక తిరిగి, ప్రియా వాళ్ళ మదర్ స్టేషన్కు వచ్చి ఉన్నారట. నువ్వు మాతో పాటు వస్తే ఆమె ఆవేశంలో నిన్ను ఏమైనా అనవచ్చు. నిన్ను వేరే స్టేషన్కి పంపమంటే పంపుతాను అన్నాడు. తరుణ్ మాట్లాడుతూ, కూతురు కడవని బాధలో ఆమె ఆవేశపడడంలో తప్పులేదు. నేను భరిస్తాను. నన్ను మీతోనే తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు తరుణ్. ఇక అందరూ స్టేషన్కి బయలుదేరారు. వాళ్ళు సగం దారిలో ఉండగానే సిఐ మురళి తిరిగి ఏసీపీ ప్రతాప్కి కాల్ చేశాడు. సార్, రిసార్ట్ మేనేజర్ సందీప్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రియను తరుణ్ హత్య చేశాడట. ఆ శవాన్ని మాయం చేయమని తమకి డబ్బులు ఇచ్చాడట. అందుకోసం ఆ శవాన్ని కాల్చి బయటపడేసినట్లు చెప్పాడు అని చెప్పాడు అతను. జీప్లో ఉన్న తరుణ్కి ఆ మాటలు వినబడ్డాయి. అంతే, అతను స్పృహ తప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మీ సజెషన్స్ కానీ మీకు కావాల్సిన ఏదైనా కొత్త కథలు కావాలంటే మన ఛానల్లో మీరు కమెంట్ చేయండి. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.